అనగనగా ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో కాంతమ్మ అనే ఆమెకి రాము అనే కొడుకు ఉండేవాడు. తన కోడలు లత. ఇక రాముకి లతకి పెళ్ళి అయ్యి సంవత్సరాలు గడుస్తుంది. కానీ పిల్లలు ఉండరు. కాంతమ్మకి ఆ విషయంలో చాలా అవమానాలు ఎదుర్కొంటుంది. ఇక ఎలాగైనా తన కొడుకును కోడల్ని నిలదీసి గట్టిగా పిల్లల గురించి అడగాలని అనుకుంటుంది. ఇక ఒకరోజు ఇద్దరిని పిలుచుకొని ఇంట్లో నిల్చోబెట్టి కోపంగా చూస్తూ ఈ విధంగా అడుగుతుంది. ఇదిగో కోడలా, మీకు పెళ్ళయి కొన్ని సంవత్సరాలవుతుంది. అయినప్పటికీ పిల్లలు లేరు, ఎవరూ లేరు. మరి నిన్ను అడగకుండా ఉండలేను. అలా అని అడిగి బాధ పెట్టాలని కాదు. కానీ ఇన్ని సంవత్సరాల నుండి పిల్లలు లేకపోతే తప్పు నీదా, నా కొడుకుదా అని నేను అనట్లేదు. కానీ ఊర్లో జనాలందరూ మీ కొడుకుకు కోడలికి ఇంకా పిల్లలు లేరు అని నన్ను చంపుతున్నారు. అయినా మీరేదైనా చూయించుకుంటున్నారో లేదో నాకేం తెలియదు. కానీ ఎలాగైనా నాకు పిల్లలు కావాలి. లేదంటే నా కొడుక్కి ఇంకో పెళ్ళి అయినా చేస్తాను. ఇక నీ ఇష్టం కోడలా, మీరేమైనా చేయండి. నాకు మాత్రం ఖచ్చితంగా నా వంశం మూసేవాళ్ళు కావాలి. అర్థమవుతుందా? నా ఇంట్లో పిల్లలు చెల్లెలు లేకుండా ఉంటే పక్కన వాళ్ళ ఇంట్లో ఏమో పిల్లలు ఉంటున్నారు. నాకు చాలా బాధగా ఉంది. మీరు ఏదైనా చేయండి. ఏంటమ్మా ఇలా మాట్లాడుతున్నావు? అయినా పిల్లలు లేకపోతే ఏమి ఇప్పుడు? అయినా ఇప్పుడే మాకు వయసు ఏమి మీరిపోలేదు. మాకు పెళ్ళయి ఏమో 10 సంవత్సరాలు కాలేదు కదా. 2-3 సంవత్సరాలలోనే పిల్లలు కావాలి అని ఎందుకు తొందర పెడుతున్నావు? లతను బాధ పెట్టడం కరెక్ట్ కాదమ్మా. అయినా మన ఇంటికి వచ్చిన కోడల్ని అలా బాధ పెట్టడం మనకి మంచిది కాదు కదమ్మా. ఎందుకు ఎవరో ఏదో అన్నారని నువ్వు అనుకుంటున్నావు? వాళ్ళకైనా తెలుస్తుంది కదా ఎవరి అదృష్టం ఎలా ఉందో. ఎవరికి ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. అందరికీ సంవత్సరంలోనే పిల్లలు రావాలని లేదు కదా. మరియు అయినా ఇప్పుడు మేము లైఫ్ని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నాము. మేము బయట ప్రదేశాలు తిరిగి రావాలి అనుకుంటున్నాము. కొన్ని రోజుల తర్వాత వాళ్ళే పుడతారులే అమ్మ. దానికి మనం తొందరపడి మాత్రం ఏం చేస్తాం చెప్పు? ఏదైనా దేవుడిచ్చిన వరం కదమ్మా. దేవుడు మాకు ఆ వరం ఇచ్చినప్పుడే మేము పిల్లల్ని కంటాము, లేదా ఇలానే ఉంటాము. ఇప్పుడే రెండో పెళ్ళి దాకా ఎందుకమ్మా? మనకి లత మన ఇంటి బిడ్డలానే ఉంటుంది కదా. ఇదిగో చూడరా, నేను నీ పెళ్ళాన్ని నిన్ను బాధ పెట్టడానికి మాటలు అనడం లేదు. నీకు అర్థమైతే అర్థం చేసుకో, లేదంటే నా బాధని అర్థం చేసుకో. అంతేకాని నన్ను తక్కువ అంచనా వేసి నేనేదో మిమ్మల్ని బాధ పెడుతున్నట్టు మీరు నన్ను అనకండి, సరేనా? పిల్లలు ఉంటే ఎంత అందంగా ఉంటుందో మీకు తెలియదు. ఒక వంశం పెరుగుతుంది. పిల్లలు ఉంటే ఇంటికి కళ. ఇప్పుడు పిల్లలు లేకుండా ఉంటే బయట నిందలు చాలా మోయాల్సి వస్తుంది. అది నీ భార్యకు తెలుసు. ఇంకా 2-3 రోజులు అయితే బయటికి వెళ్తే బయట వాళ్ళు అనే మాటలు మోయలేదు. అర్థమవుతుందా? ఏదైనా పండగలకు వెళ్ళాలన్నా, ఏదైనా శుభకార్యాలకు వెళ్ళాలన్నా తక్కువ అంచనా వేసి చూస్తారు. అది నేను మీకు చెప్తే అర్థం కావడం లేదు. కానీ మీకు ఏదో ఒక రోజు నాకు గురించి తెలుస్తుందిలే, నేను ఏ విధంగా అన్నాను అనేది. చూడు లత, అమ్మేదో అంది అని ఇక నువ్వు బాధపడుతూ నన్ను బాధ పెట్టకు. తినకుండా ఉండడం, అలగడం లాంటివి అయితే అస్సలు చేయకు. పిల్లలు అనేది మన చేతుల్లో లేదు. అది ఎప్పుడైనా రావచ్చు, సరేనా? నువ్వు బాధపడడం, నన్ను బాధ పెట్టడం మాత్రం చేయకు. ఎందుకంటే నువ్వు సంతోషంగా ఉంటేనే నేను కూడా సంతోషంగా ఉంటాను. ఇక నీ ఇష్టం. అమ్మ మాటలు మాత్రం నువ్వు అంతలా పట్టించుకొని బాధపడాల్సిన అవసరం అయితే లేదు. అయినా మా అమ్మే కదా నిన్ను అనేది. నువ్వైతే ఏమి మనసులో పెట్టుకొని మళ్ళీ ఏదో బాధపడుతూ గొడవలకు మాత్రం వెళ్ళకండి. ఇప్పటికే ఆఫీస్ వర్క్లో టెన్షన్లో పడి చచ్చిపోతున్నా నేను. మళ్ళీ ఇంట్లో గొడవలు అంటే అస్సలు పడలేను, సరేనా లత? నిన్నైతే నేను చాలా చక్కగా చూసుకుంటున్నాను కదా. ఇక అమ్మ అంటే అంతేలే. అయినా అత్తయ్య గారు అన్న దాంట్లో తప్పేముందిలేండి. తనకి తెలుసు కదా బయటికి వెళ్తే ఎదుర్కోవాల్సిన సమస్యల గురించి తను అలా మాట్లాడిందిలేండి. అయినా నేనేం తప్పుగా అనుకోవటం లేదు. అత్తయ్య గారు అన్న దాంట్లో కూడా న్యాయం ఉంది. ఇప్పటికి పెళ్ళై ఇన్ని సంవత్సరాలు అయినా మనకు పిల్లలు లేరు. ఎవరైనా బయటికి వెళ్తే అలాగే మాట్లాడతారు కదా. తన గురించి కూడా మనం అర్థం చేసుకోవాలి. అవును లత, కానీ మనం ఏం చేయగలం చెప్పు? అది మన చేతుల్లో ఉందా ఏంటి? పిల్లలు అనేది దేవుడిచ్చిన వరం అని నేను అప్పుడే చెప్పాను కదా. మనకి ఎప్పుడు ఇస్తే అప్పుడే వస్తారు, లేదంటే ఇలానే ఉండిపోతాం. దాంట్లో తప్పేం లేదు కదా. ఎవరైనా అనాథ పిల్లల్ని తీసుకొచ్చుకొని పెంచుకుందాము, ఏముంది దాంట్లో తప్పేం లేదు.
అయినా నువ్వు బాధపడుతున్నావని నాకు అర్థమవుతుంది. నేను ఇందాకే చెప్పాను నువ్వు అస్సలు బాధపడకూడదు అని. అయినా నువ్వు ఇలా ఉంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు, సరేనా? నాకు అసలే ఆఫీస్ పనిలో నేను బయటికి వెళ్ళి 2-3 నెలల వరకు తిరిగి రాను. అప్పటి వరకు మీరు సంతోషంగా ఉండాలని నేను అనుకుంటున్నాను. నేను బయటికి వెళ్ళాక మీరు గొడవలు లాంటివి ఏమైనా పెట్టుకుంటే నేను సంతోషంగా అయితే ఉండలేను, సరేనా? నేను రేపు పొద్దునే వెళ్తాను. ఇక రాము ఆ విధంగా చెప్పేసి ఆ రోజు పొద్దున్నే ఆఫీస్ పని మీద 2-3 నెలల వరకు రాకుండా బయటికి వెళ్తాడు. ఇక అతను బయటికి వెళ్ళినప్పటికీ రాము ప్రాణం మొత్తం ఇంట్లోనే ఉంటుంది. ఎందుకంటే తల్లికేమో పిల్లలు కావాలి, భార్య ఏమో అస్సలు మనసులో లేకుండా సంతోషంగా లేదు. ఇక వాళ్ళిద్దరి గురించి ఆలోచిస్తూ రాము చాలా బాధపడుతూ ఆఫీస్కి వెళ్తాడు. ఆఫీస్కి వెళ్ళాక కూడా తన బాధ అలానే ఉంటుంది. దిగాలుగా కూర్చొని ఆఫీస్లో పని మొత్తం చేసుకున్నా కానీ ఇంటిలో వాళ్ళ గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక భార్య ఎలా ఉందో, తల్లి ఎలా ఉందో అని బాధపడుతూ ఉంటాడు. అలా 1 నెల గడిచిపోతుంది. 2వ నెల కూడా వస్తుంది. కానీ రాము మాత్రం చాలా బాధగా ఉంటాడు. వాళ్ళ భార్య మరియు అమ్మ ఎలా ఉంటున్నారో, కలిసి ఉంటున్నారో లేదో అని దిగాలుగా ఉంటారు. ఇక కోడలు వచ్చి అత్తయ్యతో ఇలా అంటుంది. అత్తయ్య గారు, మీకు ఓ విషయం చెప్పబోతున్నాను. దీనికి మీరు మరి సంతోషంతో ఎలా అవుతారో నాకైతే తెలియదు, కానీ మీ సంతోషాన్ని అదుపులో పెట్టుకోండి. మరి ఇప్పుడు మీరు నానమ్మ కాబోతున్నారు. ఈ విషయం నాకు చాలా ఆనందంగా ఉంది మీకు చెప్పడానికి. మీ అబ్బాయి ఉంటే ఇంకా సంతోషంగా ఉండేది. అత్తయ్య గారు వింటున్నారా? మీరు నానమ్మ కాబోతున్నారు. అబ్బా నా కోడలా, ఎన్ని రోజులకు మంచి శుభవార్త చెప్పావే నా బంగారు తల్లి. నాకు ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది. ఇప్పటి నుండి అన్ని పనులు నేనే చేస్తాను, నీకు ఏ పని కూడా చెప్పను, సరేనా? నువ్వు మాత్రం మంచిగా తిని సంతోషంగా ఉండు తల్లి. నా వంశం చాలా పెద్దగా ఉండాలి కదా, మరి అందంగా కూడా ఉండాలి. నువ్వు ఇప్పుడే నా కొడుక్కి ఫోన్ చేసి ఈ శుభవార్త చెప్పు, వాడు చాలా సంతోషిస్తాడు. ఈయన నాకు ఇన్ని రోజులకు పండింది అనిపిస్తుంది. ఇన్ని రోజులు నిన్ను బాధ పెట్టుంటే నన్ను క్షమించు. నేనేదో నా బాధలో అన్నాను, కానీ నువ్వంటే నాకు ఇష్టమే తల్లి. నువ్వు నన్ను అపార్థం చేసుకుంటే నేనేం చేయలేను. నీ మంచి గురించే చెప్పాను. ఇప్పుడు చూసావా, నా సంతోషానికి హద్దులే లేవు. ఇక మరి నువ్వైతే నన్ను తప్పుగా అనుకోవని నేను అనుకుంటున్నాను. అయినా నా కొడుకు ఉంటే ఇంత సంతోషించేవాడే. చెప్పే తల్లి ఇప్పుడే. అయ్యయ్యో అత్తయ్య, అంత పని మాత్రం చేయకండి. మీ అబ్బాయికి ఇప్పుడే చెప్పకండి. అతను వచ్చాక సంతోషంతో ఎగిరిపోవాలంతే. మనం వచ్చాకే చెప్దాం. ఫోన్లో కూడా మీరు అస్సలకే చెప్పకండి. బాగున్నారా అంటే బాగున్నామనండి, అంతేకాని నేను తల్లిని కాబోతున్నాను, అతను తండ్రి కాబోతున్నారు, మీరు నానమ్మ అని ఆ విషయం మాత్రం బయట పెట్టకండి. మనం సర్ప్రైజ్ ఇద్దాం. ఇక రాము ఆఫీస్లో పనిచేస్తున్న ఆవిడ గృహప్రవేశానికి వెళ్తాడు. అక్కడ ఆవిడ చాలా దిగాలుగా ఉంటుంది. తనని చూసి రాము ఈ విధంగా అడుగుతాడు. ఏంటి మేడం, ఎప్పుడు చూసినా మీరు దిగాలుగా ఉంటారు? మీకు ఇంత ఆస్తులు అంతస్తులు ఉన్నప్పటికీ, మీరు అంత అందంగా ఉన్నప్పటికీ ఇంతవరకు పెళ్లి కూడా చేసుకోలేదు. అయినా ఎందుకని మీరు ఇలా దిగాలుగా ఉంటారు? నాకైతే అసలు అర్థం కాదు. ఆఫీస్లో అడుగుదామన్నా కానీ అడిగే ఛాన్సు ఉండదు. మీరు ఏమనుకోకపోతే చెప్పండి, లేదా మీ ఇష్టం. అయినా ఎందుకో నాకు అనిపిస్తుంది, మీరు ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదు? ఇంత ఆస్తులు ఎందుకు సంపాదిస్తున్నారు? ఒకసారి ఏమనుకోకుండా చెప్తారా? ఇదిగో రాము, నాకు చిన్నప్పటి నుండి ఎవరు లేరు. ఆస్తులు అంతస్తులు అనేవి నేను కష్టపడి సంపాదించుకున్నాను, కానీ నాకు నచ్చిన వ్యక్తి ఇంతవరకు రాలేదు. అలా వచ్చినా కానీ ఏదో ఒకటి ఉంటుంది. ఇప్పటికీ నాకు ఒక వ్యక్తి నచ్చారు, కానీ తనకి ఇప్పటికే పెళ్ళైపోయింది. ఇప్పుడు నేనేం చేయగలను చెప్పండి? అయినా ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకో అంటే అతను చేసుకుంటాడా? లేదు కదా. అందుకనే నేను కూడా ఏమీ అడగకుండా ఉంటున్నాను. నా జీవితం ఇంతేనేమో, దేవుడు ఇలా రాసి పెట్టాడు నాకు. పెళ్లి చేసుకుందామంటేనేమో నచ్చిన వ్యక్తి రారు, నచ్చిన వ్యక్తి వస్తేనేమో తనకి ఆల్రెడీ పెళ్ళైపోయింది. ఇంకా ఏం చేయగలం మనం? ఎలా ఉంటే అలా ఇక జీవితాంతం ఇలానే ఉందామని అనుకుంటున్నాను. ఇక చేసేది ఏమీ లేదు. ఇక రాముకి ఇంటిలోకి వెళ్ళి కూర్చొని బాగా ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకు మేడం అలా మాట్లాడింది? అయినా గీత మేడంకి ఇంకా ఎందుకు పెళ్ళి కాలేదు? తను పెళ్ళైన వ్యక్తిని ప్రేమించడం ఏంటి అనుకుంటూ ఆలోచిస్తాడు.
ఇక ఆలోచిస్తూ ఉండగా తనకి అనిపిస్తుంది, అసలు ఆమె ఎవరి గురించి చెప్తుంది? ఆఫీస్లో ఉన్న నా గురించా, లేదా వేరే వాళ్ళ గురించా? మరి అసలు కథ ఏంటి అనేది పార్ట్ 2లో చూద్దాం. మరి మీకు కనుక ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీకు నచ్చితే పార్ట్ 2 అని కామెంట్ చేయండి.